అటాచ్ బాత్రూమ్ అటాచ్ బాత్రూమ్ ఉన్నాయి బాత్రూమ్ ఉండకుండే లవ్ మ్యారేజ్ అయినా కానీ చూద్దా అరేంజ్ మ్యారేజ్ లెక్క అది చేస్తే ఇప్పుడు లవ్ చేసుకున్నా కానీ అరేంజ్ మ్యారేజ్ లెక్క అడ్జస్ట్ చేసి చేసుకున్న ఎందుకు పెడతా పెడుతున్నా ఎట్లా మాతారు బండి పెట్టిరు ఏం బండి అనుకున్నావు ఏం బండిరా అల్సర్ అల్సర్ కాదురా అల్సర్ పల్సర్ అంటే పల్సర్ బండి పెట్టిర్రు పల్సర్ బండి పెడితే ఆడికి మంచిగా వచ్చినాం అక్కడికి మంచిగా వచ్చినాం అల్సర్ బండి పెన్నం మీద ఎత్తుంటది మీది కింద ఉంటది సీడి కట్టాలి ఒక్కడే సీట్ ఎత్తున్నారు సీట్ ఎత్తే ఉంటది అడిగి రాక మంచిగా వచ్చినాం ఇంటికి అవే కట్టలు కట్టబోతు చూడు ఏదో అదే స్పీడ్ బ్రేకర్ కొడితే అది ఏమైందంటే కానీ సీట్ ఎత్తుండే నేను డ్రైవర్ సీట్ ఏమో చిందుకుండే బ్రేక్ దొక్కగా వచ్చిన ఆగురా నీకు ఇంటికాడ మంచి మనసులో వాడుకోలేదు అందుకని నీకోసం స్పీడ్ బ్రేకర్ పోసిండు పోసినప్పుడల్లా నీకు నీకు సమరం అనిపిస్తుంది అంతేరా నీకు ఎట్లా అంటున్నావు కొత్త కొత్త సంబరం ఉండదా ఈ చేతికా ఇది ఏంటిది అనుకున్నావు ఇది ఆ తంతనాడు కంకణం ఆ తంతెల నాడు ఎందుకంటే ఆ తంతెల నాడు అయితే ఆ తంతెల నాడు అంటే ఎక్కడ మా తాతకుండే కంకణం అదే వెనక మా తాతకుండే మా తాతకెళ్ళి మా అయ్యకి వచ్చింది మా అయ్యకెళ్ళి నాకు వచ్చింది అండి ఆ తంతెల నాడు కాదని భీమారు కాదురా పెత్తనం అయితే నోరు కట్టినంటున్నావు అయితే ఇప్పుడు సట్టి వచ్చిన ఆడుకుంటాయి జానా గంగా అంటారు జాన వచ్చింది పెత్తనం అది నాడే పెత్తనం ఆ బుద్ధిగానే మెచ్చి కాదే బుద్ధిగానే మెచ్చి గురాడు మంచిగా అని చెప్పి ఆశలు కొంటాం కట్టిండు ఉంటది అంతే అబ్బా నా మాటనే నిజంగానే కొట్లు ఇచ్చేది నా మాట ఏం లేకుండా ఎందుకంటే ఈడికలు పడితే ఆడిదాకా మనల గుడి దాకా పేరున్నది ఉన్న పేరు గంగా నేనే పెద్ద గురు ఉన్నది అందుకే అంటారు కొట్టుకు గోడలు రకమైన ఇంటికాడ వాసన లేకుండా ముసాలు ఉండదు ఒడిచిపోవాలి సారు సాత్రం వెనక సాత్రం నేను ఇయ్యాలి ముసాలు దాన్ని ఆయన ఈ పిల్లలు రేపు ముసాలు కావాలా దానికి కొడుకు ఉంటాడా అవన్నీ చూసుకుంటా ఏం చేస్తారా కాపాడు కొడతారా బిడ్డగా నేర్పనారా నువ్వు చిన్నదానివా నాకు పగన్న అయితే అంటావు ఏమైందంటే మొన్నటిదాకా కన్న వైరస్ వచ్చింది మందికి కన్న వైరస్ వస్తే నేను ఒక మందు అనుకున్నా సైంటిస్ట్ అయితే నేను ఒక మందు అనుకున్నా ఏ మంది అంటే ఈ కన్న వైరస్ వచ్చిన వాళ్ళకు దీనికి వచ్చి ఇట్లా కొన ఉంచారు ఇట్లా ఉంచేసి ఇట్లా వస్తే సన్న ఒక్కొక్క చుక్క నీళ్ళ పదం లెక్క వస్తుంది పిసంటి పిల్లల కళ్ళల్లో పెడితే సన్న
పిల్లాడికి వైరస్ వచ్చినట్టు అయిందిరా చూసారా పొచ్చుకుంటారు మందు పెడుతున్నట్టు ఇక మళ్ళీ పిల్లలు సపరేట్ అంటాడు అంత మంచి మందు పిల్లాడు వేరున్నాడు ఇంకేంటి ఇంకా ఉన్నాయా ఏం పెట్టారు
భిక్షం భిక్షం అయ్యా భిక్షం మా దొరసానికి తీసి పెట్టుకున్నది భిక్షం భిక్షం మేమేం తోళ్ళమంటున్నావా దొరసానికి కింద పని చేసిన వాళ్ళము దొరసాని కింద అంటే దొరసాని రమ్య వచ్చింది
ముక్కల పరకలకు మక్కలు సమితి ఆదాక బట్టి కొత్త పిల్ల బట్టి కొల్లిన పట్టినట్టు ఎల్లలో బండి ఎల్లకి వాడాలి నేను ఎర్రగొల్లదాన్ని అయితే దాన్ని అయితే పాకరాడితే మన ఏది గుట్టకు ఇలాంటి మంచిగా గండ గంటలు ఉండాలని చెప్పి పాకించుకుంటారు కాదే రజనా సమితి ఆడదాకా అతలాంటి వీడియో షేర్ చేస్తా చూసిన పోసిన సాయ పోతుంది కాదురా మీ అవ్వ మీ పెండం కొట్టుకున్నారు ఇంకో నా ఈ పని నాచులేరా వాతలు మధ్యలో పోయినా అందుకని ఈ పని వాతలు అంటున్నాను చెవులలో చెట్టు మన ఇంకా ఎందుకురా ఎందుకంటే నువ్వు ఉన్న కాలం ఉండవైతే అవురా అవునా మల్లయ్య ఇట్లా ఆరా కొందరు మీ అమ్మ పిలిచిందిరా నన్నే అయితే మరి మామ పిలిస్తే అయితే మా గొప్ప కనుక నాకు పేరు కట్టలేదురా ఎందుకురా ఎందుకంటే పిలిచినప్పుడు నువ్వు పోతుంది నేనే సాయి మల్లయ్య అయ్యో చుట్టం వచ్చిన దేవుడు పోమా మంచిగా కోటలు అన్నప్పుడు కొంచెం బదులు శరీరం కూడా అర్థం చేస్తున్నాడు తింటవారన్న ఎట్లుంది ఇట్లా అత్తవారంటే అర్థం కాదు తింటవారన్న ఇట్లా దొరకని అర్థం కదా ఇట్లా అంటే తర్వాత వారం అన్నట్టు ఐడియా గుర్తు ఉంటాయి అరే నీ పెన్న నీకు ఎన్ని చెవులు ఉన్నాయిరా అరే
మంద ఏమంటుంది అనుకున్నావు? ఇగో ఈ అర్బన్ కాండనే పెట్టిన మంది వీళ్ళంతా గరక కూడా మారిపోతుంది. ఆయనకి ఎన్ని చెవులున్నా లేరు. నాకు ఎన్ని చెవులు అంటున్నావు? మంది అందరికి ఎన్ని చెవులు ఉంటాయి? 2 చెవులు ఉంటాయి. నాకు ఎన్ని చెవులు ఉన్నాయి? 3 చెవులు ఉన్నాయి. 3 చెవులు ఉన్నాయి. ఏదేం చెవురా? అయితే 8 చెవు. పక్క చెప్తే కొద్దిగా అర్థమవుతుంది. కుడిది పైడి చెవు. పైడి చెవు కూడా చెప్తే అనుకుంటే ఏదో ఇనవాడు ఏమన్నట్టు అర్థమవుతుంది. ఇక కింద ఉన్నది మంచి చెవు. పప్పుసారి తిన్నాము. నీ పెన్నా మేవా నీ పెన్నా అను ఇద్దరు పట్టుకున్నారు. పెన్నా కదా ఇద్దరు ఉడుకున్నారు. పెన్నగిరాడు వేరు ఈ ముఖ్య గవ్వని చెప్పి శివుడు ఎన్నిసార్లు అసలు కాడ పెడితే అందరు ఉన్నారు. ఇట్లా వేయింది అని ఇట్లా అన్నారు. నేను మరి ఇట్లా పోయి ఎందుకు పోయి ముందర కట్టని చెప్పి నేను ఎందుకు ముందర నేను తిరగబట్టి కొడుకు బొచ్చుకుక్క మీద ఉన్నాయి అన్నాడు. ఇప్పుడు తిరగబట్టింది ఈ ఎదురు కొంచెం అంటే ఈడు దాకుండా గిద్దెత్తే ఇగో మరి ఇగో నా పెన్నకు నకిలిగేసి ఇగో ఇది ఒడ్డారం. ఇగో నా పెన్నకు పట్టకొచ్చుడు. అయితే వారి భర్త వచ్చేదాకా అని చెప్పి అది కాళ్ళు మీదికి పెట్టి తలకాయ కిందికి పెట్టి తవుసు పట్టింది అన్నట్టు. అందుకే కింద నక్లేసి ఉన్నది మీద పట్టకొచ్చున్నాయి చూడు. అవునా కదా? నేనే పోవాలి. అయ్యో 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 అందరూ అనిపిస్తారు నీకు నాకు నెంబరే కనిపిస్తాయి. అయితే నాకు
మా ఇంటికన్నా అంటే గొర్రెలు పాలు గొర్రెలు బర్రెలు ఉన్నాయి. మెయిన్ పందులే పడేది గొర్రెలు ఈ సిటీలన్నీ పందులే గొర్రెలు బర్రెలు బాగా పాలేయాయి. పందులు పాలిస్తాయి. అదే మరి అరే నీ గొర్రె ఒకటే ఇంతది 10 పిల్లలు ఎత్తది. 10 పిల్లలు పెడతా పంది. మంది 10 పిల్లలు చేస్తుంది. గొర్రె ఒకటి 9 అయితే గొర్రెకైతే గిన్నె చెంపడానికి పాలు అన్ని పాలు వెళ్తాయి బిందెడు. అది గందుకంటే అందరికి పందులు అంటారు. ఈ అమ్మగారు గందుక పందులు ఎత్తాలనుకున్నాను. అయితే మంచి అయితే మరి పోతే పోతే కానీ నాకు నీకే ఏంటి నాకే కాదు నీ దోతి నీకే నాది గట్లా నీది నీకు నాది నాకు గట్లా అయితే మనిషి చచ్చిపోయాక తినాలంటారా దీపావళికి ఎట్లా ఎవరది దీపావళికి కొత్త రకమైన తీరే వరకు పోయి చల్లీలు పోతారు. అదే అదే బాగా ఆయనకు అందులో అదే ఇదేమన్నా దసరాకి ఎట్లయినా చెల్లి అయిపోయింది అయిపోతే కానీ నువ్వు రావా నిజంగానే పోతావు కదా ఇవ్వ పోతే పోతే కానీ నేను పెట్టిన ఖర్చు అని నైనాకి ఇచ్చి నా లెక్క అప్పయ్యప్పు 10 రూపాయలు పెట్టి పర్లేదు వేసిన బ్లౌజ్ వేసిన బిడ్డ గిద్ద గిద్ద బిడ్డ వెగుతాయి. అదే బిడ్డల పడి నా కొడుకు గట్టిగా లగా చూపుతానని చేసిన మంచిది ఏమంటే ఏమంటే ఏమంటివి విజయమ్మ ఒక 5 లీటర్లంతగా బిడ్డలు తెప్పి మా అగ్గి అంత అబ్బాయి అంత అంటారు నీకు అగ్గి కట్టుకున్నావా నీకే పట్టుకోండి ఏమైందబ్బా గిట్ట గిట్ట అంటుంది అది